డిజిటల్ మహిళా ధ్యానమా చక్ర వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. పైమా టైమ్స్ కార్యక్రమంలోకి స్వాగతం. పైమా పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో యువత విభాగమే ఈ పైమా. యువతి యువకులు అందరూ కలిసి ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలనే సదుద్దేశంతో బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు పైమాని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పైమాకి చీఫ్ అడ్వైజర్స్గా స్వర్ణమాల పత్రియమ్మ గారు, పరిణిత గారు, అలానే శ్రీనివాస్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. యువతను ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకురావడానికి పైమా సరికొత్త ఆలోచనలతో దూసుకు వెళ్తుంది. అయితే పైమాలో చేరిన ఎంతో మంది విద్యార్థులు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతున్నారు. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారి యొక్క అనుభవాల్ని, అనుభూతుల్ని యూత్ ఫర్ ట్రూత్ అంటే సత్యం కోసం ఉన్న యువత కార్యక్రమం ద్వారా వారి యొక్క అనుభవాల్ని విందాం. సో ఈ రోజు తన ఒక అనుభవాన్ని షేర్ చేసుకోవడానికి మన ముందుకి వైష్ణవి వస్తుంది. సో లెట్స్ వెల్కమ్ హర్. నా పేరు వైష్ణవి, మాది తాడిపత్రి. నేను గత 2 సంవత్సరాలుగా ఐబిఎంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ అలాగే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను ఒక యోగా ట్రైనర్ని, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్. సో మా కుటుంబానికి ధ్యాన పరిచయం బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి చేత జరిగింది. ఒక 20 సంవత్సరాల క్రితం పత్రిజీ గారు తాడిపత్రి వచ్చినప్పుడు మా తాతగారు వెళ్ళి అక్కడ ధ్యానం నేర్చుకొని అలా మా ఇంట్లోకి, అంటే మేము పుట్టక ముందు ఒక 20 సంవత్సరాల క్రితం అలా, సో అప్పుడు మా ఇంట్లోకి ఈ శాకాహారం అవ్వచ్చు, ధ్యానం ఇవన్నీ వచ్చాయి. సో మేము ఎంతగానో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం పత్రి సార్కి. సో అలా ఈ ధ్యాన పరిచయం మా కుటుంబానికి జరిగింది. బట్ నాకు ఒక 20 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. అంతవరకు నేను ధ్యానాన్ని వింటున్నాను, చేస్తున్నాను. బట్ ముఖ్యంగా ఆ ధ్యానాన్ని ఎలా అప్లై చేయాలి, ఆ తీసుకున్న ఎనర్జీ అనేది నాకు తెలిసేది కాదు. బట్ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ అప్లికేషన్స్ నేర్చుకున్నాను. అక్కడ నాకు ఎక్కువ ఇంకా ఈ ధ్యానంలో తీసుకున్న ఎనర్జీ నా రియల్ లైఫ్లో నేను ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, నా జాబ్ లైఫ్లో ఎలా అప్లై చేసుకోవచ్చు, లేదా ఇంకా స్పిరిచువల్గా ఎదగడానికి ధ్యానాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఇలాంటివి ఎన్నో తెలుసుకున్నాను అక్కడ న్యూటన్ సార్ అండ్ లక్ష్మీ మ్యామ్ ఆధ్వర్యంలో. పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస. ఇది యువతకు ధ్యానం మరియు అహింస నేర్పించడానికి ఉన్న పిఎస్ఎస్ఎంలో ఒక భాగం. పిఎస్ఎస్ఎంలో ఆల్రెడీ అహింస అండ్ ధ్యానం గురించి ప్రచారం జరుగుతుంది. బట్ స్టిల్ పైమాలో మన ఏజ్ వాళ్ళు, అంటే ఏ ఏజ్ వాళ్ళకి చెప్తే ఆ ఏజ్ వాళ్ళు అర్థం చేసుకోగలరు అనమాట. అంటే ఒకే ఏజ్ వాళ్ళు అండ్ అలాగే లైక్ మైండెడ్ పీపుల్, అంటే మనలో ఆలోచించే వాళ్ళే ఉంటారు. మనకి ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా అవే డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు యువతకి ఎలాంటి డౌట్స్ అయితే ఉన్నాయో అవే ఆల్మోస్ట్ నేను అన్న ఒక 5-6 ఏళ్ల క్రితం ఆయనకు వచ్చింటాయి. ధ్యానం ద్వారా ఆయన ఆల్రెడీ ఆన్సర్స్ తెలుసుకొని ఉండొచ్చు. అండ్ మనలాంటి వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఎంతోమంది ఉన్నారు కాబట్టి వాళ్ళతో మనము ఒక మంచి సజ్జన సాంగత్యం చేయొచ్చు. అది ముఖ్యంగా పైమాలో చాలా మంచి విషయం. అలానే పైమాలో ఎన్నో నేర్పించడం జరుగుతుంది. డాన్స్ వచ్చిన వాళ్ళకు డాన్స్ నేర్పించడం జరుగుతుంది స్టూడియోలో. అలానే వాళ్ళకి సంగీతం నేర్పివ్వడం జరుగుతుంది. బొమ్మలు వేయడం వస్తే అది నేర్పివ్వడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కరిలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడానికి పైమా ఎంతగానో ట్రై చేస్తుంది. ఇవే కాకుండా పైమాలో ఇప్పుడు ప్రతి సండే ఇంతవరకు యువతకు గీత అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ తర్వాత యువ రామాయణం అనే ప్రోగ్రామ్ వచ్చింది. అలానే యూత్ ఫర్ ట్రూత్, అంటే ఆల్రెడీ సత్య మార్గంలో ఉన్న యువత నుంచి ఎన్నో ఎక్స్పీరియన్స్ తీసుకోవడం జరిగింది. ఇలాంటివి ఎన్నో యూత్కి అవసరమైన ఎన్నో విషయాలను కొత్తగా, అంటే వినూత్న కొత్త ప్రయత్నాలతో చెప్పడం జరుగుతుంది. దట్ ఒక విధంగా కాకపోయినా ఇంకొక విధంగా, ఏదో ఒక విధంగా యూత్ కనెక్ట్ అవుతారని. ఇలాంటివి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు పైమాలో జరుగుతున్నాయి. అండ్ నాకు ఎంత ఇన్స్పైర్డ్గా అనిపించిందంటే ఇవన్నీ తెలిసినప్పుడు, అండ్ అందులో నేను భాగంగా కావడం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలానే కాదు, కథ చెబితే వినాలి. బికాజ్ మనకు తెలిసిన ఎన్నో విషయాలు, ఏవైనా గొప్ప మోరల్స్ అవ్వచ్చు, ఎథిక్స్ అవ్వచ్చు, ఇవి డైరెక్ట్ నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని చెప్పే కంటే ఒక బ్యూటిఫుల్ కథ రూపంలో చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది ఆ కథలో ఏంటి మనం నేర్చుకోవాల్సింది అని. అలా కథ చెప్తే వినాలి. ఆ తర్వాత పైమాలో ముఖ్యంగా పిల్ అనేది ఒకటి, పైమా ఐడియా ల్యాబ్ అనమాట.
సో మీకు ఎటువంటి కొత్త ఐడియాస్ ఏవైనా వచ్చినా కూడా మనం ఎలా ధ్యానాన్ని, అహింసని జనాల్లో ఇంకా తీసుకెళ్ళొచ్చు, ఎక్కువ మందికి చెప్పొచ్చు అని మీకు ఏదైనా ఐడియా వచ్చిందనుకోండి, వెంటనే మీరు ఈ పిల్ ద్వారా పైమాకి చెప్పొచ్చు. సో అలా నేను ఎన్నో ఐడియాస్ ఇవ్వడం జరిగింది, ఎన్నో ఐడియాస్ వినడం జరిగింది చాలామంది నుంచి. అవి ఇంప్లిమెంట్ చేసాం, ఎన్నో సక్సెస్ అయ్యాయి. సో ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు పైమాలో ఉన్నాయి. సో పైమా అంటే ఎవరు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, మొత్తం ఈ పిఎస్ఎస్ఎంలో అలానే ఈ వరల్డ్లో ఎవరైనా సరే యూత్ అందరూ ఎవరైతే ధ్యాన మార్గం మరియు అహింస మార్గంలో ఉన్నారో, ముఖ్యంగా సత్య మార్గంలో ఉన్నారో వాళ్ళందరూ పైమానే. సో కాబట్టి యువత ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ మీది ఆల్రెడీ పైమా, యు ఆర్ వర్కింగ్ ఫ్రమ్ పర్ పైమా అండ్ వీఆర్ పైమా. సో కాబట్టి అది రికగ్నైజ్ చేయండి. సో యూర్ ఆల్ వెల్కమ్ టు పైమా. రండి ఇక్కడికి వచ్చి స్వతహాగా మీరు నేర్చుకోండి, కలిసి నేర్చుకుందాం, కలిసి గ్రో అవుదాం. ఐ యామ్ పైమా, వీఆర్ పైమా, ఇట్స్ జాయిన్ పైమా. వావ్ వైష్ణవి, దట్ వాస్ బ్యూటిఫుల్ షేరింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో తదుపరి కార్యక్రమంలోకి మనం వెళ్దాం. నిన్న లోహిత్ వైష్ణవి ఎంత చక్కగా మాట్లాడుకున్నారో చూసాం కదా. అయితే ఈరోజు అలా మాట్లాడుకుంటూ మన ముందుకి రుచిత అండ్ దివ్య వస్తున్నారు. సో వారి మాటలేంటో వినేద్దామా? కాన్వర్సేషన్స్ ఆఫ్ పైమా. నాకు డౌట్ ఉంది. ఏంటంటే మనం భూమిపైకి వచ్చిందో మన భౌతిక జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి, మనం ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నాం. అది ఎందుకు ఇప్పుడు అది అవసరమా మనకి? అది ఏ విధంగా హెల్ప్ అవుతుంది? సో చాలా మంది అంటారు కదా, మీరు చిన్నపిల్లలు చదువుకోండి, మీ లైఫ్ని కెరియర్ని చూస్ చేసుకోండి, ఈ చిన్నప్పుడే ఎవరిని ఉద్ధరించడానికి ఎన్నెన్నో క్వశ్చన్స్ రైజ్ చేస్తారు. ఎస్ రుచిత. సో చాలామంది ఎలా అనుకుంటారంటే ఈ లైఫ్ ఉన్నదే ఎంజాయ్ చేయడానికి అని అనుకుంటూ ఉంటారు. అండ్ ఈ స్పిరిచువాలిటీ గురించి చెప్పినప్పుడు కానీ ఏమైనా కానీ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ, అంటే ఇది నాకు సెట్ అవ్వదని అనుకుంటారు. ఎందుకు అలా అంటే ఎప్పుడైనా సరే వాళ్ళ పర్పస్ అనేది వాళ్ళకి అర్థమైంది అనుకోండి, దెన్ దే విల్ గెట్ ఓకే నేను ఎక్కువ చేయాలి అనేది. ఇప్పుడు ఉదాహరణకి నా గురించే తీసుకుంటే, నేను ధ్యానం చేస్తున్నప్పటికీ ఈ సర్వీస్ అనేది నాకు సెట్ అవ్వదు, నేను చేయలేను, అసలు నా పని కాదు అనే ఫీల్ వచ్చేది నాకు. కానీ ఎప్పుడైతే నేను ఈ హాలిడేస్లో ఇన్స్పైర్ అయ్యానో, సో నా నుంచి చెయ్యాలి, ఈ సర్వీస్ చేయాలి అన్న తప్పన నా నుంచి వచ్చిందనమాట. సో నాకు అది ఎప్పుడైతే అర్థమైందో, ఈ ఫిజికల్ లైఫ్ అంటే కేవలం ఇలా ఎంజాయ్ చేయడమే కాదు, ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఇస్ సంథింగ్, ఇంకా వేరేదేదో ఉంది అనేది నేను గ్రహించగలిగాను. అండ్ అప్పటి నుంచి సర్వీస్ చేయాలి అన్న ఒక తప్పన అనేది స్టార్ట్ అయిందనమాట. అండ్ దెన్ అలా స్టార్ట్ అయిన తర్వాత, అండ్ హౌ నువ్వు అడిగావు కదా ఇందాక క్వశ్చన్ ఏమని, సో ఈ స్పిరిచువల్ లైఫ్ ఏ విధంగా మనకు హెల్ప్ చేస్తుంది అని. సో ఈ స్పిరిచువల్ లైఫ్ అనేది మనకు ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అంటే, ఒక క్లారిటీ. అంటే ఇప్పుడు స్పిరిచువాలిటీ లేకముందుకు ఎలా ఉంటారంటే, ఇప్పుడు నువ్వే అబ్జర్వ్ చేస్తూ ఉంటావు, మెడిటేషన్ చేయని వాళ్ళు ఎలా ఉంటారు. సో ప్రతి చిన్నదాన్ని కూడా పెద్దగా తీసుకొని రియాక్ట్ అయిపోయి బాధపడుతూ ఉంటారు. బట్ మెడిటేషన్ చేస్తూ ఉన్న వాళ్ళు ఒక క్లారిటీతో, ఓకే దీన్ని ఇలా కాదు డీల్ చేయాల్సింది, దీన్ని వేరేలా డీల్ చేయాలి. అండ్ దే విల్ బి మోర్ అవేర్ అనమాట. ఓకే ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను కాన్షియస్గా ఉండి ఇలా రియాక్ట్ అవ్వకూడదు, నేను ఇలా రియాక్ట్ అవ్వాలి. అంటే ఈ స్పిరిచువల్ లైఫ్ అనేది మనకు హెల్ప్ అవుతుంది అనమాట. అంటే మంచిగా చాలా హ్యాపీగా మన లైఫ్ని లీడ్ చేయడానికి. మీరు అక్కడ చెప్పాలి. ఎలా అంటే మనకు ఒక క్లారిటీ మెయింటైన్ కానీ మన పర్పస్ కోసం అని చెప్పి, అది ఇదే క్లారిటీ నీ లైఫ్లో నువ్వు స్పిరిచువల్ వేలోకి వెళ్ళడానికి రీజన్ ఏంటి? అండ్ నువ్వు ఇంత బాగా తీసుకున్నావు కదా, అది ఏ విధంగా నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలుగుతావు? అంటే ఇంతకుముందు నేను యాక్చువల్లీ మెడిటేషన్ ఒక 10 years నుంచి చేస్తున్నా కూడా నాకు అసలుకి అంత అంటే సర్వీస్ కానీ స్పిరిచువాలిటీ వైపు నేను అంతగా వెళ్ళేదని కాదు. బట్ నేను సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యాను అనమాట. ఆ బొమ్మలు ఎంత అద్భుతంగా చెప్పారంటే, అసలు పర్పస్ ఏంటిది అంటే, సో టు నో ద ట్రూత్. అంటే ఇప్పుడు బుద్ధుడు ఏ విధంగా తన ఒక స్టేట్ని పొందారు కదా, సో అదే మన యొక్క అందరి పర్పస్ అని ఆ మూవీలో పోర్ట్రే చేసినప్పుడు నిజంగా నేను దానికి బాగా కనెక్ట్ అయిపోయాను అనమాట. సో అలా కనెక్ట్ అవ్వడం ద్వారానే ఓకే నేను కూడా చేయాలి, నేను కూడా
ఆ స్థితిని, ఆ హ్యాపీ స్టేట్ ఎంత అద్భుతంగా ఉంటుంది, నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని. సో అలా నేను మెల్లమెల్లగా ఈ సర్వీస్లోకి రావడం జరిగింది. అసలు నువ్వు ఒక మూవీ నుంచి చూసి ఆధ్యాత్మికతని బాగా ఫాలో అవుతున్నావు అంటే దట్స్ గ్రేట్ థింగ్. అండ్ ఈ ఆధ్యాత్మికత నీకు ఇంత బాగా చక్కగా హెల్ప్ చేసింది కదా, అలాగే మనం అందరికీ చెప్పాలనుకుంటున్నాం ఇది. నువ్వు అందరికి ఎలా చెప్తావు? నీ లైఫ్లో ఇంత చక్కగా నువ్వు ఇంప్లిమెంట్ చేసుకున్నావు అండ్ ఇప్పుడు ప్రాక్టీస్లో ఉన్నావు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు. అది మనం అందరికీ చెప్పాలి. మన లాంటి యంగ్స్టర్స్ ఎంతమంది ఫిజికల్ లైఫ్ అంటేనే మనం హ్యాపీగా ఉండడానికి కాదు, ఆధ్యాత్మికతలో ఉంటూ కూడా మనం రెండు లైఫ్ని కలుపుతూ చాలా హ్యాపీగా జీవించవచ్చు అని ఎలా చెప్తాము? సో యూత్ అనగానే, సో మనం స్పిరిచువాలిటీ అనగానే వాళ్ళు అది ఎలా ఆలోచిస్తారంటే, స్పిరిచువాలిటీ అంటే ఆత్మలని, లేకపోతే ఇంకొకటని, ధ్యానం అని. సో వాళ్ళు డిఫరెంట్గా, అంటే దాని మీనింగ్ డిఫరెంట్గా తీసుకుంటారు. అండ్ మనం మెడిటేషన్ చెప్పినప్పుడు కూడా అదేదో ఒక బోరింగ్ సబ్జెక్ట్ లాగా, అది మనకి కాదు, ముసలోళ్ళు అయిన తర్వాత చేసేది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మనము మెడిటేషన్ అనేది ఇప్పుడున్న స్ట్రెస్ లైఫ్ని కూడా చాలా ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు, ఈ డిప్రెషన్ ఇలాంటివి ఏమైతే ప్రతి ఒక్క యువత ఫేస్ చేస్తున్నారో, సో దాని నుంచి మనం ఓవర్కమ్ చేయొచ్చు అని నీట్గా ఒక సరైన పద్ధతిలో చెప్పామనుకోండి, అప్పుడు వాళ్ళకి దే విల్ గెట్ ఇన్స్పైర్. అండ్ చెప్పడం వల్లనే కాకుండా వాళ్ళు దాన్ని పాటించడం వల్ల, అంటే ఇప్పుడు ఒక 5 minutes మెడిటేషన్ చేయడం, 10 minutes, దానివల్ల దాని యూజెస్ ఎప్పుడైతే వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఇంకా ఆ పాత్లో ఎక్కువ వెళ్ళాలని అనిపిస్తుంది. ఇంకా ఎప్పుడైతే ఈ బుక్స్ చదవడము, లేకపోతే ఆధ్యాత్మిక సినిమాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా గురించే చెప్తే, నేను ది లాస్ ఆఫ్ సన్ అని, ద లాస్ ఆఫ్ ఎటర్నిటీ అని, ఇలా హ్యాపీ సెన్స్ మూవీస్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. అలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పాయింట్ అనేది ఉంటుంది. ఇప్పుడు నీ పరంగా చూస్తే నువ్వు బుక్స్ చూసి చదివి బాగా ఇన్స్పైర్ అయ్యావు, అలా ఇంకొకరు మాస్టర్స్ని కలవడం వల్ల, ఇలా ఎప్పుడైతే ఆ యొక్క ఇంట్రాక్షన్ అనేది ఎక్కువ అవుతుందో ఆ మార్గంలో వాళ్ళు ఇంకా వెళ్ళి, సో దే విల్ సెర్చ్, అంటే వాళ్ళకి స్వతహా కనుక్కోవాలి, తెలుసుకోవాలి అని ఒక తపన అనేది వస్తుంది. సో అప్పుడు వాళ్ళకి ఈ స్పిరిచువల్ లైఫ్, ఫిజికల్ లైఫ్కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. చాలా చక్కగా చెప్పావు దివ్య. అసలుకి ఒక యువతకి ఇన్ని టూల్స్ ఉంటాయి, బుక్స్ చదవడం కాదు. చాలా మంది యువత అనుకుంటారు ఏంటప్ప బుక్స్, ధ్యానం ముసలోళ్ళకి, చిన్నపిల్లలు ఇప్పుడే ధ్యానం ఏంది. బట్ నువ్వు చెప్పావు మూవీస్ కూడా చూసి. సో మూవీస్ యంగ్స్టర్స్ చాలా మంది ఇన్స్పైర్ అవుతారు మూవీ అనగానే ఒక తెలియని ఫీలింగ్. సో మూవీస్ కూడా ఉన్నాయి, ఒక స్పిరిచువల్ మూవీస్ వల్ల నువ్వు చేంజ్ అయ్యాయని చెప్పావు. సో చాలా వండర్ఫుల్ టూల్స్ చెప్పావు దివ్య, థ్యాంక్ యూ. వావ్ రుచిత అండ్ దివ్య, ఎంత చక్కగా చెప్పారంటే ఆధ్యాత్మిక జీవితం అనేది ఎంతో ముఖ్యమైనది అని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. సో తదుపరి మనం ఒక అనుభవాన్ని విందాం. సో మన ముందుకి ఈరోజు అనుభవాన్ని షేర్ చేసుకోవడానికి వస్తుంది చందు ఫ్రమ్ ఈస్ట్ గోదావరి. పిఎంసి పైమా ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. నా పేరు చందన, మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి. నేను చిన్నప్పటి నుంచే ధ్యానంలో ఉన్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా మదర్ ఇంకా అందరూ ధ్యానంలో ఉన్నారు. సో మేము ధ్యానంలోకి వచ్చింది శైలజ మేడం అనే ఒక పిరమిడ్ మాస్టర్ ద్వారా. ఆవిడ ద్వారానే మేము ధ్యానంలోకి వచ్చాం కాబట్టి ఆవిడ పెట్టే క్లాసెస్ అన్నిటికీ స్టార్టింగ్లో అటెండ్ అయ్యేవాళ్ళం. సో అలా అటెండ్ అవుతున్నప్పుడు ఒక మాస్టర్ వచ్చారు, గణేష్ మాస్టర్ అని చెప్పేసి. ఆయన వచ్చి ఫ్లూట్ మెడిటేషన్ చేయించారు. విష్ణు భక్తుడు ప్రహ్లాదుడు అనే ఒక గ్రేట్ సోల్ నా పక్కన వచ్చి మెడిటేషన్ చేసినట్టు గణేష్ సార్కి కనిపించిందంట. అప్పుడు నేను చాలా చిన్నపిల్లని, 5 years కూడా ఉండవు నాకు, ఆల్మోస్ట్ 1 hour మెడిటేషన్లో కూర్చున్నాను అప్పుడే నేను. సో అది నా ఫస్ట్ మెడిటేషన్ అండ్ నాకు రాలేదు ఎక్స్పీరియన్స్, కానీ నన్ను చూసారంట పక్కన గ్రేట్ సోల్ వచ్చి కూర్చున్నట్టు. అండ్ సెకండ్ టైం మా ఇంట్లోనే ఒక మెడిటేషన్ క్లాస్ పెట్టినప్పుడు నాకు పత్రిజీ సార్ అని నేను కన్ఫర్మ్గా చెప్పలేను, కానీ ఒక గ్రేట్ సోల్ ఒక ఆయన వచ్చి నాకు ఏదో చెప్తున్నారు. ఆ మెడిటేషన్లో ఆయన అలా చెప్తుంటే నేను ఎస్ సార్ అనడం మొదలుపెట్టానంట చిన్నప్పుడే. అక్కడేమో మెడిటేషన్ చెప్తుంది ఒక మేడం, కానీ నేను సార్ అనడం చూసి ఏంటి అమ్మాయి అందరూ అంటుంది సార్ అని అంటే అందరూ చూసారు. అసలు నన్ను లేపితే చెప్పానంట. ఒక వైట్ కలర్ ప్యాంట్ అండ్ పింక్ కుర్తీ వేసుకుని ఒక సార్ వచ్చారు, నాతో ఏదో చెప్పాలనుకుంటున్నారు, కానీ నాకు అదేమీ అర్థం కాలేదు అని చెప్పానంట. సో అప్పుడు అనుకున్నాను, ఓకే ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు చిన్నప్పుడు జరిగాయి అని. ఈ విషయం కూడా నాకు మా మదర్ చెప్పారు. స్పిరిచువాలిటీ అనే దాంట్లోకి నేను పైమా అనేది నాకు చాలా హెల్ప్ చేసిందనమాట, పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస. సో ఈ పైమాలో వచ్చి నేను సెల్ఫ్ చెకింగ్ అనే ఒక ప్రాసెస్ని నేర్చుకున్నా.
ఈ సెల్ఫ్ చెకింగ్ అనే ప్రాసెస్లో నాకు వచ్చే కోపాన్ని, నాకు వచ్చే బాధని, ప్రతిదాన్ని బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలన్న విషయం మీద ఆలోచించడం స్టార్ట్ చేశానన్నమాట. సో ఇలా ఆలోచించడం స్టార్ట్ చేసిన తర్వాత నా లైఫ్లో నాకే చాలా చేంజెస్ కనిపించాయి. ఎప్పుడైతే నా చేంజెస్ని అబ్జర్వ్ చేసుకున్నానో నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఓహో, ఇంతకుముందు నేను ఇలా ఉండేదాన్ని, ఇవన్నీ తెలిసిన తర్వాత ఇలా మారిపోయాను. ఓకే అని చెప్పేసి నేను పైమా క్లాసెస్ అటెండ్ అవ్వడం, ఇంకా పైమాలో ఒక ధనశ్రీ అనే మాస్టర్ ద్వారా నాకు పైమా అనే దాని గురించి తెలిసింది. సో ముందుగా నేను ధనశ్రీ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఈ పైమా అనే ద్వారా అందులో పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస. ఇప్పుడు అహింస అనే దానికి వచ్చేసరికి నేను చిన్నప్పటి నుంచే ఒక వెజిటేరియన్ అండి. యాక్చువల్లీ ఈ పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అహింసలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెడిటేషన్ తీసుకుంటాను. మెడిటేషన్ అనేది చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, ఇకపై చేస్తూనే ఉంటాను. సో మీరందరూ కూడా మెడిటేషన్ చేయండి, దానివల్ల వచ్చే లాభాలు అంతా ఇంత కాదు. నాకు డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. సరదాగా మెడిటేషన్ నేను ఎవ్రీడే నైట్ 30 మినిట్స్ అని పెట్టుకుని చేశానన్నమాట, 42 డేస్ అలాగా. సో చేసినప్పుడు అప్పట్లో డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది కానీ పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. మా మమ్మీ జస్ట్ ఒకసారి నేను ఈ బొమ్మ వేస్తున్నా అని చెప్పేసి కామెడీగా ఏదో చిన్న బొమ్మ వేశారు. అది నువ్వు నన్ను అలా వేయడం ఏంటి, నేనే వేస్తా అని చెప్పేసి ఒక వైట్ పేపర్ మీద సేమ్ మా మదర్ బొమ్మ ప్రింట్ తీస్తా. అది ఎలా అంటే నాకు ఆశ్చర్యం వేసింది. సో మనలో ఉన్న ఆర్ట్ కానీ, మనలో ఉన్న టాలెంట్స్ కానీ ఇంకా ఇంప్రూవ్ అవుతాయన్న విషయం నాకు అర్థమైంది. సో ఇదే కాదండి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా రోగాల్ని, చాలా డిసీజెస్ని మనం క్యూర్ చేసుకోవచ్చు మెడిటేషన్ ద్వారా. నాకు చిన్నప్పుడు మైగ్రేన్ ఉండేది, చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది. నాకు స్టడీస్కి చాలా ఇబ్బంది వచ్చేది, కానీ నేను దాని ద్వారా చాలా కూల్ చేసుకున్నాను నా మైండ్ని. సో ఆ రకంగా నాకు మైగ్రేన్ అనేది పూర్తిగా పోయింది. ఇప్పుడు వెజిటేరియన్ అనే దానికి నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక్క జీవిని కూడా నేను హింస చేయలేదని చెప్పడానికి ఐ హ్యావ్ రైట్స్. అసలు ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ అ వెజిటేరియన్ అనమాట. ఒక జీవిని మనం హింసిస్తున్నామంటే ఆ హింస జీవితంలో మనం ఎప్పుడు పడతాం. ఎందుకంటే ఒక జీవిని హింసించడం కానీ, ఒక జీవిని చంపే హక్కు కానీ ఇంకో జీవికి అసలు లేనే లేదు. ఎగ్జాంపుల్, మనం ఒక యాపిల్ తీసుకుంటే యాపిల్లో ఉన్న సీడ్ని మనం పాతితే మళ్ళీ ఇంకో యాపిల్ వస్తుంది. సో యాపిల్ని తినే రైట్ మనకు ఉంది, ఎందుకంటే ఇంకో కొత్త యాపిల్ని మనం సృష్టించగలం. కానీ ఒక జీవిని చంపిన తర్వాత ఆ జీవిని మనం మళ్ళీ సృష్టించలేం కదా. సో దాన్ని తినే రైట్ కూడా మనకు ఉండదు. ఈ విషయం చాలామంది ఫ్రెండ్స్కి కూడా చెప్పాను. చాలా ఫ్రెండ్స్ ఆల్రెడీ నా ఫ్రెండ్స్ వెజిటేరియన్ కింద మారారు. మాన్విత అని ఒక అమ్మాయి ఉంటుంది, షీ ఈస్ టోటలీ వెజిటేరియన్, ఎగ్ కూడా తిందు. సో ఇలా ప్రతి ఒక్కరు వెజిటేరియన్ కింద అవ్వాలని, ప్రతి ఒక్కరు పైమాలో చేరాలని నేను అనుకుంటున్నాను. జాయిన్ పైమా, ఐ యామ్ పైమా, వీఆర్ ఆల్ పైమా. థ్యాంక్ యూ. వావ్ చందు, దట్ వాస్ బ్యూటిఫుల్ షేరింగ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి ఎంత చక్కగా తను ఒక అనుభవాన్ని పంచుకుందో. అలానే ధ్యానం అనేది తన జీవితంలో ఎంత ముఖ్యంగా మారిందో తన మాటల ద్వారానే మనకు అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు ధ్యాన సాధన చేసేది దేనికోసం అంటే బుద్ధిలాగా మారడం కోసం. మన అందరి లక్ష్యం బుద్ధిలాగా ఆలోచించాలి, బుద్ధిలాగా మారాలి. అయితే ఈ బుద్ధిలాగా మారే మార్గాన్ని పైమా ఒక 5 రకాల వేస్లో ఇంట్రడ్యూస్ చేసింది. సో దాని గురించి వివరించడానికి వైష్ణవి మరలా మన ముందుకి వస్తుంది. సో లెట్స్ వెల్కమ్ హర్ అగైన్. వెల్కమ్ వైష్ణవి. సో ధనశ్రీ గారు చెప్పినట్లు బుద్ధుణ్ణి చేరుకోవాలంటే ఉన్న ఆ 5 స్టెప్స్లో ధ్యాన సాధన అన్నది మొట్టమొదటిది అండ్ ఎంతో ముఖ్యమైనది అనమాట. సో ఈ ధ్యాన సాధన మేము రీసెంట్గా పైమాలో పూర్తి చేసుకోవడం జరిగింది. సో ఈ ధ్యాన సాధన 21 రోజుల ఛాలెంజ్ లాగా అనమాట. ఈ 21 రోజులు 40 మంది యువత అండ్ అందులో ముఖ్యంగా స్టూడెంట్సే ఉన్నారు. సో రోజు వాళ్ళు ఆ 21 రోజులు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు సో ఈ పైమా ఆన్లైన్ జూమ్ సెషన్స్ అటెండ్ అయ్యేవాళ్ళు. సో ఏం చేసేవాళ్ళం అంటే 6 నుంచి 6:30 వరకు అందరం ఒక ఫిజికల్ యాక్టివిటీతో, అంటే శరీరంకు యాక్టివ్ అవ్వడానికి, హెల్తీగా ఉండడానికి, మనలో కాన్ఫిడెన్స్ రావడానికి ఇలా కొన్ని రోజులు యోగా నేర్పించాం, కొన్ని రోజులు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాం ఈశ్వర్ అండ్ విశ్వ గారితో, కొన్ని రోజులు నీల గారితో సంగీతం నేర్పించాం. అలానే ఇంకొన్ని రోజులు పిల్లల్లో ఉన్న స్పాంటేనిటీ బయటికి రావడానికి, ఆర్ట్ బయటికి రావడానికి హెల్ప్ అవ్వడానికి ముఖేష్ గారితో కొన్ని సెషన్స్ చేపించాం. సో ఇలా రోజు 6 నుంచి 6:30 వరకు ఎన్నో బ్యూటిఫుల్గా సెషన్స్ జరిగేవి. అండ్ 6:30 నుంచి 7 వరకు
సో అందరం కలిసి సామూహిక ధ్యానం చేసేవాళ్ళం. 7 నుంచి 7:30 వరకు సో స్వాధ్యాయం అన్నమాట, అంటే బుక్ చదివేవాళ్ళం. సో ఈ 21 రోజుల్లో మేము 7 స్పిరిచువల్ లాస్ ఆఫ్ సక్సెస్ అనే బుక్ని సెలెక్ట్ చేసుకున్నాం. దీపక్ చోప్రా గారు రాసింది. అండ్ ఈ 7 స్పిరిచువల్ లాస్ ఆఫ్ సక్సెస్ ఎంతో మార్పు తెచ్చింది అసలు వాళ్ళల్లో, అండ్ ఈవెన్ నేను ఇంకోసారి చదువుతున్న నాలో కూడా. సో స్వాధ్యాయ అన్నది ఎంత ఇంపార్టెంటో ఆ యువతకి అర్థమయ్యేలా చేశాం. అలానే 7:30 నుంచి 8 వరకు సజ్జన సాంగత్యం అన్నమాట, అంటే అందరం కలిసి ఒక లైక్ మైండెడ్ పీపుల్ కలిసి మాట్లాడుకోవడం. సో వాళ్ళకి ఏమైనా భయాలున్నా, లేకపోతే వాళ్ళ అనుభవాలు వినడం, లేదా ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేయడం. సో దట్ వాళ్ళలో భయం పోయి మాట్లాడాలి, గ్రూప్లో మాట్లాడడం నేర్చుకోవాలి. ఎవరైతే మాట్లాడారో వాళ్ళనే సెలెక్ట్ చేసి వాళ్ళని మాట్లాడిపించడం. సో ఇలా ఎంతో బ్యూటిఫుల్గా 6 నుంచి 8 వరకు జరిగేది. అండ్ ఆ 8కి వాళ్ళు లీవ్ అయ్యేటప్పుడు సెషన్ని రోజుకొక ఛాలెంజ్ ఇచ్చేవాళ్ళం. సో ఎలాంటి ఛాలెంజెస్ అంటే, ఈరోజు మీరు బాగా అవేర్నెస్తో ఉండండి, ఈరోజు మీరు అన్నిటినీ యాక్సెప్ట్ చేయండి, ఈరోజు బాగా నవ్వుతూ ఉండండి, ఈరోజు ఏదో ఒక పంచభూతాలలో ఒక ఎలిమెంట్తో బాగా కనెక్ట్ అవ్వండి. ఇలాంటి రోజు ఛాలెంజ్ ఏదో ఒకటి ఉండేది. ఈ డైలీ ఛాలెంజ్తో పాటు ఈ 7 డేస్ అంటే 21 డేస్ కదా, 3 వీక్స్ అన్నమాట. ప్రతి వీక్కి ఒక ఛాలెంజ్ ఉండేది, ప్రతి వీక్కి 7 డేస్ చేయాల్సింది. సో ఆ ఛాలెంజ్ ఎలా అంటే, మేక్ యువర్ ఓన్ బెడ్ ఫస్ట్ వీక్కి. అంటే మీరు లేచిన తర్వాత మీ బెడ్ని మీరు నీట్గా క్లీన్గా పెట్టుకోండి, మడత పెట్టండి బ్లాంకెట్ని, ఇలాంటివి. అండ్ నెక్స్ట్ వీక్ వచ్చేసి ప్రతిరోజు వేప పుల్లతో పళ్ళు తోమండి అని. అండ్ ఆ వేప పుల్లలు తీసుకునేటప్పుడు కూడా చెట్టు పర్మిషన్ తీసుకోండి, ప్రేమగా అడగండి, ఇలాంటివి. అండ్ నెక్స్ట్ వీక్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పించండి, రోజులో ఒక్కరికైనా ధ్యానం నేర్పించండి అని ఒక టాస్క్ ఇచ్చేవాళ్ళం. ఇవి కాకుండా వీక్లీ బిగ్ టాస్క్ ఉండేదన్నమాట. బిగ్ టాస్క్ ఎలా అంటే, ఫస్ట్ వీక్ వచ్చేసి మీరు చెట్టు నాటాలి అని, ఆ తర్వాత వీక్ మీ ఇంట్లో వాళ్ళందరికీ వండి పెట్టండి అనేసి, ఆ తర్వాత వీక్ అంటే లాస్ట్ వీక్ మీ ఇంట్లో అమ్మా నాన్నలతో కలిపి ఏదో ఒకటి పర్ఫామ్ చేయమని. కొంతమంది స్కిట్స్ చేశారు, కొంతమంది డాన్స్ చేశారు, కొంతమంది పాటలు పాడారు. అలా ఎంతో బ్యూటిఫుల్గా చేసుకున్నాం. సో ఇది షెడ్యూల్. అండ్ దీంతో పాటు అప్పుడప్పుడు గెస్ట్ అపియరెన్సెస్ ఉండేవి. ధనా గారు వచ్చేవారు, వేణుగోపాల్ గారు వచ్చేవారు వాళ్ళ డౌట్స్ చెప్పడానికి, పిల్లలు ఏమైనా డౌట్స్ అడిగితే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. అండ్ వాళ్ళ డౌట్స్ ఎంత మెచ్యూర్డ్గా ఉండేవంటే, కేవలం ఆధ్యాత్మికతకు సంబంధించినవే అడిగేవాళ్ళు. సో ఇంత బ్యూటిఫుల్గా జరిగింది. ఇప్పుడు నేను ఆ సెషన్ ద్వారా కొన్ని చాలా అద్భుతమైన మార్పులు గమనించాను. సో ఆ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు ఆ 40 మంది పిల్లల్ని నేను అడిగి తెలుసుకున్నాను అనమాట, మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెసెస్ ఏంటి అనేసి. సో వాళ్ళు వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ చెప్పారు కదా. ఆ 21 డేస్ అయిపోయాక వాళ్ళే వచ్చి చెప్తున్నారు, అక్క నాలో ఈ భయం ఉండేది పోయింది, నాలో షార్ట్ టెంపర్ ఉండేది పోయింది, నాలో అనవసరమైన ఎమోషన్స్ ఉండేవి ఇవి పోయాయి అని ఎంతో బ్యూటిఫుల్గా ఎదిగారు వాళ్ళు. అండ్ ముఖ్యంగా వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ అన్నమాట కాల్ చేసి చెప్పేవాళ్ళు. జూమ్ సెషన్స్లో వాళ్ళతో పిల్లలతో పాటు జాయిన్ అయ్యి మరీ చెప్పేవాళ్ళు, మా పిల్లల్లో ఎంతో గొప్ప మార్పు చూసామని. సో ఇలా ఎన్నో గొప్ప అనుభవాలు అన్నమాట నాకు ప్రత్యేకంగా అండ్ ప్రత్యక్షంగా. సో కాబట్టి దీని ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే, వాళ్ళందరికీ ఆ 40 మందికి నేను ధ్యానం నేర్పివ్వడం ద్వారా నాకు ముని సాధన అయిపోయింది. అంటే వాళ్ళకి ధ్యాన సాధన అయింది, నాకు ముని సాధన అయింది. ఒకేసారి నేర్చుకున్నాం, వాళ్ళు నేర్చుకున్నారు, నేను నేర్చుకున్నాను. సో పైమాలో ఉన్న గొప్ప విషయం ఇదే, కలిసి నేర్చుకుందాం, కలిసి ఎదుగుదాం, కలిసి వృద్ధి చెందుదాం. సో ఇంత బ్యూటిఫుల్ ధ్యాన సాధనలో మీరు జాయిన్ అవ్వాలన్నా, ఏమైనా తెలుసుకోవాలన్నా బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని పైమా కాల్ సెంటర్కి కాల్ చేయండి, 9664888588. సో ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ చెప్పబడతాయి. వావ్, థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి. అలానే ఈ ధ్యాన సాధన పూర్తి చేసుకున్న కొంతమంది అనుభవాలు మనం విందామా? లెట్స్ వెల్కమ్ శర్వాణి. హలో ఎవ్రీవన్, నా పేరు కృష్ణ శర్వాణి. నేను ఈరోజు మీ ముందుకి పైమాలో చేసిన ఒక ప్రోగ్రామ్ గురించి మాట్లాడడానికి వచ్చానన్నమాట. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ధ్యాన సాధన. సో మేము పైమాలో ధ్యాన సాధన ఫస్ట్ బ్యాచ్లో నేను పార్టిసిపేట్ చేశానన్నమాట. ఈ ధ్యాన సాధన ఏంటి అని మీకు డౌట్ రావచ్చు, బట్ ఇది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అని చెప్పచ్చు. బికాస్ ఒక 21 డేస్ ఎవ్రీ డే ఇలా రెస్పాన్సిబుల్గా అందరినీ తీసుకొచ్చి ఇన్ని యాక్టివిటీస్ చేసి ఒక మనిషి మైండ్ సెట్ని చేంజ్ చేయడం అనేది, అసలు మనిషి మైండ్ సెట్ని చేంజ్ చేసే ఆలోచన రావడం అనేది సూపర్. అసలు ఎందుకు సూపర్, అసలు ఈ ఐడియా ఎవరిది అంటే మా పైమా వేణు గారిది.
అసలు అది చెప్పాక మేము అందులో జాయిన్ అయ్యాక మేము చేసిన విషయాలు చూస్తే నిజంగా మీరైతే ఇంప్రెస్ అయిపోతారనమాట. ఎలా అంటే వేణుగారికి అసలు ఈ థాట్ ఎలా వచ్చిందనేది మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి బ్యూటిఫుల్ థాట్స్ అన్నీ ఆయనకు భలే వస్తాయన్నమాట పైమాలో. సో అందులో ఒకటి పైమా ధ్యాని సాధన. అందులో నేను ఫస్ట్ బ్యాచ్లో పార్టిసిపేట్ చేశాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ టాస్క్ అనమాట. డైలీ ఇవన్నీ ఎప్పుడైతే చేస్తామో మనం ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఇలాంటి ఒక ఐడియా ప్రతి ఒక్క యంగ్స్టర్కి చాలా ఉపయోగపడుతుంది. పొద్దున్నే లేవడానికి బద్ధకంగా ఉంటుంది, మట్టి పట్టుకోవాలంటే చాలామంది చిరాగ్గా ఉంటుంది. నీమ్ స్టిక్తో బ్రష్ చేయడం ఏంటి, వేరే ముసలోళ్ళు చేస్తారు మనం ఎందుకు చేస్తాం అనుకుంటాం. బట్ నేచర్తో మనం అక్కడ కనెక్ట్ అవుతాం. ఒక ప్లాంట్ని పెట్టినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ వీటన్నిటితో పాటు అవేర్నెస్, స్పాంటేనిటీ, ఎక్స్ప్రెషన్, యాక్సెప్టెన్స్, లవ్, అన్కండిషనల్ లవ్, ఇలాంటివన్నీ ఎవ్రీడే ఫాలో అవ్వడం వల్ల లైఫ్ అనేది చాలా ఈజీగా జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టు చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వెళ్ళిపోయిందనమాట. ఇది ధ్యాని సాధనలో నేను పొందిన ఎక్స్పీరియన్స్. నాకు ఎక్కువగా కనెక్ట్ అయిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే మా అమ్మ నాన్నని వెళ్ళి హగ్ చేసుకోవడం అనమాట. నేను మా నాన్నని హగ్ చేసుకోవడం మర్చిపోయాను. బట్ ఈ ఛాలెంజ్ గురించి ఆయన చెప్పానమాట. నాన్న ఇలాగా నాకు ఈ ఛాలెంజ్ ఇచ్చారంటే ఓకే అన్నారు. బట్ నైట్ వరకు నాకు గుర్తులేదనమాట. మమ్మీని హగ్ చేసుకున్నాను, మమ్మీకి లవ్ యూ చెప్పేశాను. మా డాడీ నా దగ్గరికి వచ్చి నువ్వు నాకు హగ్ ఇవ్వలేదు అన్నారు. వెళ్ళాయని గట్టిగా హగ్ చేసుకొని ఐ లవ్ యూ డాడీ, థ్యాంక్ యూ ఫర్ దిస్ లైఫ్ నేను ఎక్స్ప్రెస్ చేశాను. ఏడుపు కూడా వచ్చేసింది అనమాట నాకు. మనం పేరెంట్స్తో కనెక్ట్ అయ్యాం, బుక్స్ చదువుతున్నాం, అందరితో మంచిగా ఇంటరాక్ట్ అవుతున్నాం, మంచి విషయాలు తెలుసుకుంటున్నాం, జీవితాన్ని నేర్చుకుంటున్నాం. ఇలాంటి ఒక ఛాలెంజ్ని ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తామో మన లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. 21 days ఛాలెంజ్ ద్వారా నేను నాలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటిని పోగొట్టుకున్నాను. నేను కొన్ని విషయాల్ని నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సో ధ్యాని సాధనలో నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇది. సో ఫైనల్లీ ధ్యాని సాధన గురించి ఒక మాటలో చెప్పాలి అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు బుద్ధుడి స్టేజ్కి వెళ్ళాలనుకుంటారు. ఆ బుద్ధుడి స్టేజ్కి హెల్ప్ అయ్యే మొదటి మెట్టు ధ్యాని సాధన. సో మేము పొందిన ఆనందాన్ని మీరందరూ పొందాలి అనుకుంటే మీరందరూ కూడా పైమాలో జాయిన్ అయ్యి పైమాలో ఉన్న ధ్యాని సాధనలో ఉంటే మీకు ఎంజాయ్మెంట్ అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ పైమా, థ్యాంక్ యూ వేణు అన్న. థ్యాంక్ యూ సో మచ్ శర్వాణి. సో ధ్యాని సాధన చేసిన రుచిత తన యొక్క అనుభవాన్ని కూడా మనతో పంచుకుంటుందంట. సో అది కూడా వినేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రుచిత. 21 రోజు ధ్యాని సాధనలో పొందిన నేను అనుభవాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఇక్కడ మేము ఉన్నాను ఫ్రెండ్స్. ఈ ధ్యాని సాధనలో వేణు అన్న, ధనశ్రీ అక్క, వైష్ణవి గారు అండ్ ముఖేష్ గారు, ఈశ్వర్ అన్న, విశ్వ అక్క, లీలా అక్క, ప్రతి ఒక్కరు మాలో ఉన్న ధైర్యాన్ని ఒక ధ్యానిని కూడా వెలికి తీసుకొచ్చారు. సో ప్రతి ఒక్కరికి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ స్పెషల్ పైమా టీమ్కి హోల్ గ్రాటిట్యూడ్ తెలుపుకుంటాను. ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నానంటే కారణం ఓన్లీ పైమా టీమ్. ప్రతి ఒక్కరికి నా హార్టీ వెల్కమ్ టు ధ్యాని సాధన. అండ్ ప్రతి ఒక్కరు కూడా ధ్యాని సాధనలో పాల్గొనాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ పైమా, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ రుచిత ఫర్ షేరింగ్. పైమా యువతకి ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే పైమాలో మరొక విభాగం పైమా ఐడియా ల్యాబ్. దీనికి ఇన్ఛార్జ్గా తాడిపత్రి నుంచి ఇంద్రాణి ఉంటుంది. సో ప్రతి యువకులకి ఎన్నో రకాల ఆలోచనలు, ఎన్నో రకాల ఐడియాస్ వస్తూ ఉంటాయి. వాటి అన్నిటిని ఒక దగ్గరికి చేర్చే ప్రయత్నమే ఈ పైమా ఐడియా ల్యాబ్. సో దాని గురించి వివరించడానికి మన ముందుకి ఇంద్రాణి వస్తుంది. సో లెట్స్ వెల్కమ్ ఇంద్రాణి. అందరికీ నా ఆత్మవందనాలు. ముందుగా మన గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, అలాగే స్వర్ణమాల పత్రి గారికి నా నమస్కారం. పైమా అన్నది పత్రి గారు మనకు అందించిన ఎంతో అద్భుతమైన ప్లాట్ఫామ్. ఈ పైమాలో ఎంతోమంది యువత వారి యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తూ, అలాగే ఎంతోమంది ఎక్స్పీరియన్సెస్ని వింటూ, ఎంతో జ్ఞానాన్ని పొందుతూ వారి జీవితంలో ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. పిఎంసి పైమా ద్వారా ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతిరోజు కూడా ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తూ ఒక్కొక్క టాపిక్కి సంబంధించి ఎంతో జ్ఞానాన్ని యువతకి అందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. పైమా టైమ్స్ కథ చెబుతా వింటారా, లెట్స్ రీడ్ ఎ బుక్, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని అందిస్తూ గీతా ఫర్ యూత్, యువ రామాయణం, యూత్ అవేకనింగ్, యూత్ ఫర్ ట్రూత్, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు పిఎంసి పైమా ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది.
దీని ద్వారా మా యొక్క జ్ఞానాన్ని పంచుకుంటూ ఇంకా ఎంతోమంది యువతని ఆకర్షించుకుంటూ ఉంటున్నాము. పైమా అన్నది యువతకి ఎంతో అద్భుతమైన ప్లాట్ఫామ్. ఇక్కడ అందరూ కూడా కలిసికట్టుగా వారి యొక్క జ్ఞానాన్ని అందరూ కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది. పైమాలో జాయిన్ అయ్యాక నాలో ఎన్నో మార్పులు నేను గమనించుకున్నాను. నేను ఎలా మాట్లాడాలి, ఇతరులతో ఎలా మాట్లాడచ్చు, సో ఒక ఆర్గనైజింగ్ అంటే ఎలా జరుగుతుంది, ఒక వీడియో తీయాలంటే ఎలా చేయాలి, దాని వెనకాల ఇంకా ఎంత ప్రిపేర్ అవ్వాలి. సో పైమాలో చేరిన తర్వాత నేను కోర్ మెంబర్గా ఉన్నాను. అలాగే పైమా ఐడియా ల్యాబ్కి కంటెంట్ క్రియేటర్గా, అంబాసిడర్గా వ్యవహరిస్తూ ఉన్నాను. ఇలాగ పైమా వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయిన తర్వాత ఎంతోమంది వారి యొక్క అనుభవాల్ని పంచుతూ ఉన్నారు. ఎంతోమంది వారి యొక్క జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. వారి యొక్క కళల్ని చూపిస్తూ ఉన్నారు, ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత నాలో ఏదో తెలియని ఉత్సాహం ఏర్పడింది. అరే, నేను ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఎంత జ్ఞానం తెలుసుకోవాలి, నేను ఇతరుల నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ ఇంకా ఎంత జ్ఞానం నేర్చుకోవాలి, నేను పుస్తకాలు చదవాలి, నేను అన్ని కళల్లో ముందుకు వెళ్ళాలి అని ఎంతో దృఢంగా నేను నిర్ణయించుకున్నాను. ఇలాగ ప్రతి ఒక్క కార్యక్రమం ద్వారా ఏదో ఒక రూపంలో యువతకి అలాగే నాకు ఎంతో యూస్ఫుల్ అయింది ఈ యొక్క పైమా అన్నది. అందరూ కూడా ఈ యొక్క పైమా పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస అందరూ పైమాలో జాయిన్ అయ్యి వారి యొక్క జ్ఞానాన్ని ఇంకా విస్తారం చేసుకుంటూ ఎంతో అద్భుతంగా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మరి ఇక్కడ ఒక ముఖ్యమైనది ఉందండి. సో పైమాలో అన్నీ జరగడం ఒక ఎత్తైతే నాకు ఎంతో ఇష్టమైన కార్యక్రమం ఎల్కేజీ మెడిటేషన్. ఎల్కేజీ మెడిటేషన్ ఏంటి అని అనుకుంటున్నారా? ఇది పైమాలో జరిగే ఒక అద్భుతమైన విశేషం. ఎల్కేజీ మెడిటేషన్ అంటే లోక కళ్యాణం కోసం గ్రూప్ మెడిటేషన్ అని. సో రాత్రి 10 నుంచి 10:30 లోపు 10 నుంచి 10:20 వరకు అందరూ కలిసి సామూహిక ధ్యానం చేస్తాము. ఈ 10 నిమిషాల ధ్యానం అనేది మన కోసం కాదు, లోక కళ్యాణం కోసం చేస్తున్నది. మన కోసం మనము రోజులో ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటాము, ఎంతో ధ్యాన సాధన చేస్తూ ఉంటాము, సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటాము, పుస్తక పఠనం చేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా మన కోసం చేసినదైతే ఈ 10 నిమిషాల ధ్యానం లోక కళ్యాణం కోసం ఏదైతే గ్రూప్ మెడిటేషన్ చేస్తున్నామో అది ఎంతో అద్భుతమైనది. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా 10 నిమిషాలు వారి యొక్క జీవితంలో వారి యొక్క ఆ రోజులో 10 నిమిషాలు లోక కళ్యాణం కోసం కేటాయిస్తున్నారు. మనము ఎప్పుడైతే మన కోసం పాటుపడే కంటే లోక కళ్యాణం కోసం మనం ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తున్నామో ఆ ధ్యానం అనేది ఎంతో అద్భుతమైనది, ఎంతో విశేషమైనది. ఇదంతా నేను ఊరికనే చెప్పట్లేదు, ఎందుకంటే ఒక నెల పాటుగా ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తూ ఆ 10 నుంచి 10:30 వరకు అటెండ్ అవుతూ 10 నుంచి 10:20 వరకు ధ్యానం చేస్తూ పొందిన జ్ఞానం ద్వారానే నేను మీకంతా కూడా వివరిస్తున్నాను. నాకెంతో ఇష్టమైనది ఈ యొక్క ఎల్కేజీ మెడిటేషన్. ఈ 10 నిమిషాలు ధ్యానం అనేది మనం 1 గంట సేపు ధ్యానం చేస్తే ఎంతైతే ఎనర్జీస్ మనం పొందుతామో ఆ యొక్క మన యొక్క మూల చైతన్యానికి ఆ యొక్క కనెక్షన్ అనేది ఏదైతే ఏర్పడుతుందో మనకి ఆ 10 నిమిషాల్లో అక్కడ ధ్యానం చేస్తున్న వారందరూ కూడా ఆ యొక్క ప్రెజెన్స్ని ఫీల్ అయ్యారు, ఆ యొక్క అనుభూతిని అంతా కూడా వారు చెందారనమాట. ఇలాగ 10 నుంచి 10:10 వరకు వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ కానీ ఇంకా మన గ్రూప్లో ఇంకా మనం ఏం నేర్చుకోవచ్చు అని 10 నిమిషాల పాటు వారి ఎక్స్పీరియన్స్ షేర్ చేసి 10 నుంచి 10:20 వరకు ధ్యానం చేసి తర్వాత 10:20 నుంచి 10:30 వరకు చిన్న కథ ద్వారా మనము జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటాము. అది చిన్న కథ అయినా కూడా ప్రతిరోజు కూడా ఒక్కొక్కరు వారి యొక్క స్టోరీని షేర్ చేస్తూ ఉంటారు. ఆ కథలు కూడా ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే వింటే అవును కదా, ఇది నిజమే, మన జీవితాల్లోకి పాటించాలి కదా అన్నట్టుగా ఎంత అద్భుతంగా ఉంటాయి. ఆ యొక్క గ్రూప్ మెడిటేషన్ అనేది మన కోసం కాదు, ఈ యొక్క లోక కళ్యాణం కోసం మనం చేస్తున్నాము. లోక కళ్యాణం కోసం మనం ఎప్పుడైతే పాటుపడుతూ ఉంటామో అది మన కళ్యాణంగా కూడా మారుతుంది. మన జీవితంలో మనకి ఏదైతే సాధించాలనుకుంటున్నామో అది సాధించడానికి కూడా ఈ 10 నిమిషాల మెడిటేషన్ మనకి ఎంతో యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఏది ఇస్తే అది మనకు తిరిగి వస్తుంది కదా. లోక కళ్యాణం కోసం ఈ యొక్క యూనివర్స్ కోసం మనం మెడిటేషన్ చేస్తున్నాము. అటువంటప్పుడు మనకి ఎంతో కొంత తిరిగి రావాలి కదా ఆ యొక్క లాభాలు అనేవి. ఇలాగా మనం మెడిటేషన్ చేస్తూ ఆ యొక్క 1/2 అవర్ అనేది రాత్రి 10 నుంచి 10:30 అనేది ఆ రోజులోనే ఎంతో అద్భుతంగా గడిచిపోతుంది. అసలు 1/2 అవర్ ఎలా గడిచిపోయిందో కూడా అర్థమయ్యేది కాదు, అంత అద్భుతంగా ఉంటుంది.
ఇదంతా చూసి నాకు ఎంతో అద్భుతంగా అనిపించింది. సో నేను ఒకటే కాదు, మీరందరూ కూడా ఈ యొక్క ఎల్కేజీ మెడిటేషన్లో పాల్గొనాలని, మీరందరూ కూడా మేమందరం ఏదైతే అనుభవాల్ని పొందుతున్నామో అది మీరు కూడా పొందాలని నేను ఎంతో హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. సో మరి పైమాలో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. పైమాలో జాయిన్ అయిన తర్వాత ఆ యొక్క ఎక్స్పీరియన్సెస్ అనేవి కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. నా జీవితంలో నేను ఎంతో ఆనందాన్ని పొందాను ఈ యొక్క పైమాలో చేరిన తర్వాత. ఇంకా ఎన్నెన్నో నేర్చుకున్నాను, నేర్పిస్తున్నాను, నేర్చుకుంటూనే ఉన్నాను. ఇలా మీరందరూ కూడా ఈ యొక్క అనుభవాల్ని పైమాలో జాయిన్ అయిన తర్వాత మెడిటేషన్ చేస్తూ అహింసా మార్గంలో ఉంటూ, ఈ యొక్క యువత అనేది మెడిటేషన్ అండ్ అహింస మార్గంలో ఉంటే ఏం జరుగుతుందా అన్నది ఈ యొక్క లోకానికి చాటి చెప్పడానికి ఈ యొక్క పైమా అన్నది ఎంతో అద్భుతమైన ప్లాట్ఫామ్. సో ఈ యొక్క పైమాని అందరూ కూడా ఎంతో చక్కగా యూటిలైజ్ చేసుకొని వారి జీవితాల్లో ఎన్నెన్నో సాధించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. సో మరి పిఎంసి పైమాకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఎన్నో వీడియోస్ ఉన్నాయి, అవి చూడడం మర్చిపోకండి. ఎల్కేజీ మెడిటేషన్ నాకొకటే కాదు, అందులో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతంగా వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేశారు. సో మరి మీరందరూ కూడా ఈ యొక్క ఎల్కేజీ మెడిటేషన్లో పాల్గొని లోక కళ్యాణం కోసం మనము ఆ 10 నిమిషాల పాటు మన యొక్క జీవితంలో, మన యొక్క రోజులో ఆ 10 నిమిషాలు మనం కేటాయిస్తూ మనం ఎంతో ఆనందంగా ఉంటూ అందరినీ కూడా ఆనందంగా ఉంచేలా చూద్దాం. థ్యాంక్ యూ. సో మీరు కూడా ఎల్కేజీ మెడిటేషన్ అంటే లోక కళ్యాణం గ్రూప్ మెడిటేషన్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారా? అయితే వెంటనే పైమా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి, 9666488588. మళ్ళీ చెప్తాను, 9666488588. మన ముందుకి ఈరోజు తను ఒక అనుభవాన్ని షేర్ చేసుకోవడానికి కర్ణాటక పైమా ఇన్ఛార్జ్ విశ్వనాథ్ మన ముందుకు వచ్చారు. సో వారి యొక్క అనుభవాన్ని వారి మాటల ద్వారానే విందాం. లెట్స్ వెల్కమ్ విశ్వనాథ్. నమస్తే మాస్టర్స్, నా పేరు విశ్వనాథ్. నేను బెంగళూరు నుంచి వచ్చాను. నాకు ధ్యానం అనేది 2007 ఆ టైంలో కాళహస్తిలో తెలిసింది. అప్పుడు నేను 9th ఫినిష్ చేసి 10th స్టాండర్డ్కి వెళ్తున్నాను. సో అప్పుడు కాళహస్తిలో నాకు ధ్యానం గురించి తెలిసి నేను 10thలో బాగా ప్రాక్టీస్ చేస్తే నాకు 10th స్టాండర్డ్లో 90% వచ్చింది. దాని తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత మర్చిపోయాను నేను. మళ్ళీ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. ఇంజనీరింగ్ చేసేటప్పుడు నాకు చాలా కన్ఫ్యూజన్స్ ఉంటే లైఫ్ గురించి. అంటే ఉండేది ఒకే జీవితం, ఈ ఒక్క జీవితంలోనే అన్నీ చేయాలి అని అనుకున్నాను. సో దాని పరంగా క్రికెట్ కోచింగ్ వెళ్ళడం కానీ, డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడం కానీ, ఇంజనీరింగ్ చేయడం కానీ అన్నీ ఒకేసారి చేసేదానికి ప్రయత్నం చేశాను. అప్పుడు అన్ని దాంట్లో ఫెయిల్ అయ్యాను నేను. సో ఆ టైంలో ఎప్పుడైతే ఫెయిల్ అయ్యి ఇంట్లో ఉన్నానో అప్పుడు మళ్ళీ నాకు ధ్యానం అనేది తెలిసింది. అప్పుడు మా ఇంటి దగ్గర ఒక పిరమిడ్ మాస్టర్ వచ్చి క్లాస్ తీసుకున్నప్పుడు నాకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ గురించి కానీ, పిరమిడ్ మెడిటేషన్ గురించి కానీ తెలిసింది. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నాకు మెల్లగా క్లారిటీ వచ్చింది. సో ఫస్ట్ నేను ఒక పత్రిజీ గారి ఆడియో విన్నాను, అది సంకల్ప శక్తి అనేది. సంకల్ప శక్తి ఆడియోలో సార్ చాలా క్లియర్గా చెప్పారు, మనకు ఎన్నో జన్మలు ఉన్నాయి, ఒక్కో జన్మలో ఒక్కో దాన్ని ఎంచుకొని ఆ ఒక్క ఫీల్డ్ మీద కంప్లీట్ ఫోకస్ పెట్టాలని. సో ఆడియో విన్నాక నాకు క్లారిటీ వచ్చింది, నేను ఇంజనీరింగ్ మీద ఫోకస్ పెట్టాలి, మిగతావన్నీ నేను హాబీస్గా నేను ఫ్రీ టైంలో ఆ ఫీల్డ్లో నేను ఫోకస్ పెట్టొచ్చని. సో అప్పటి నుంచి నేను ఏ సబ్జెక్ట్లో కూడా ఫెయిల్ అవ్వకుండా ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇలా మెడిటేషన్ వల్ల నాకు చాలా క్లారిటీ వచ్చింది. అండ్ మెడిటేషన్ చేస్తూ ఇలా కంటిన్యూ చేస్తున్నప్పుడు నాకు బెంగళూరులో ఉండే పిరమిడ్ వ్యాలీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, ఇలా స్పిరిచువల్ సైన్స్ వర్క్షాప్ ఉంది అని. సో ఆ స్పిరిచువల్ సైన్స్ వర్క్షాప్ అటెండ్ చేయడం వల్ల నాకు స్పిరిచువల్ సైన్స్ గురించి కానీ, కర్మ అంటే ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, భగవద్గీత గురించి కానీ ఎన్నో సత్యాలు గురించి ఇన్ఫర్మేషన్ అనేది నాకు తెలిసింది. సో తెలియడం వల్ల ఇంకా చాలా క్లారిటీ వచ్చింది. సో అలా చేస్తూ నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఇంకా 7th సెమిస్టర్ కంప్లీట్ అయ్యి 8th సెమిస్టర్ వెళ్ళేటప్పుడు ఒక క్రిటికల్ ఛాలెంజ్ అని చెప్పొచ్చు నా లైఫ్లో.
సో మా నాన్నగారు వచ్చి బిజినెస్ చేసేవాళ్ళు బెంగళూరులో. అండ్ మాకు స్వంతంగా ఒక ఇల్లు, కారు అవన్నీ ఉండేది. బట్ మా నాన్నగారి బిజినెస్లో లాస్ అవ్వడం వల్ల మేమన్నీ కోల్పోయాము. ఈరోజు అంతా ఉన్నప్పటికీ నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ డే ఏమీ లేదు మనకు. సో అలాంటి సిచ్యువేషన్ ఉండే. సో ఆ సిచ్యువేషన్ ఉన్నా కూడా సిన్స్ నేను 2012లో మెడిటేషన్ స్టార్ట్ చేశాను. 2015లో ఇన్సిడెంట్ జరిగింది. సో మెడిటేషన్ చేస్తున్నాను కాబట్టి మనకేమీ లేకపోయినా అన్నీ పోగొట్టుకున్నా ఇది ఇలా జరిగింది కదా అని ఏ బాధపడలేదు. సో ఇంకా 6 months ఉంది నాకు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేదానికి. సో ఆ 6 months వచ్చి నేను నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో కానీ లేదంటే మా రిలేటివ్స్ ఇంట్లో ఉంటూ నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. బట్ దీని తర్వాత నాకు జరిగిన బిగ్గెస్ట్ మిరాకల్ ఏంటంటే, సో నేను 6 years తీసుకున్నాను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేదానికి. అయినా నాకు ఈరోజు లాస్ట్ డే అంటే నెక్స్ట్ డే నా చేతిలో జాబ్ ఉంది. సో నెక్స్ట్ డేనే నాకు సాఫ్ట్వేర్ జాబ్ దొరికింది ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత. బట్ అదే మా ఫ్రెండ్స్ 4 yearsలో కంప్లీట్ చేసి ఏదేదో స్పెషలైజ్ కోర్స్ చేస్తే కూడా వారికి జాబ్ దొరకలేదు. బట్ అది నాకు మెడిటేషన్ వల్లే ఈ మిరాకల్ జరిగిందని నమ్ముతున్నాను. సో అలా జాబ్ చేస్తూ నేను మెల్లగా మళ్ళీ మా ఫ్యామిలీకి ఒక ఇల్లు చేస్తూ సో జాబ్ చేస్తూ నా ఫ్యామిలీని చూసుకుంటూ అలా మెడిటేషన్ చేస్తూ వెళ్ళాను. సో ఎప్పుడైతే ఇలాంటి మిరాకల్స్ జరిగిందో నేను మా ఫ్రెండ్స్కి కానీ స్కూల్స్ కానీ మెడిటేషన్ టీచ్ చేయడం స్టార్ట్ చేశాను. అలాగే బెంగళూరులో ఎన్నో వెజిటేరియన్ ర్యాలీస్ ఆర్గనైజ్ చేశాము యంగ్స్టర్స్తో కలిసి. సో అండ్ ఆల్సో రీసెంట్గా డిజిటల్గా మెడిటేషన్ క్లాసెస్ కూడా చాలా తీసుకోవడం జరిగింది. సో నాకు లాస్ట్ ఇయర్ నుంచి పైమా గురించి తెలిసింది. సో పైమా అంటే పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస. సో ఎప్పుడైతే పైమా గురించి తెలిసిందో, సో కొన్ని సెషన్స్ పైమాలో జరిగే సెషన్స్ అంతా నేను అబ్జర్వ్ చేస్తున్నాను యూట్యూబ్లో. అదే రకంగా కర్ణాటకలో కూడా పైమా అనేది స్టార్ట్ అవ్వాలి అని ఒక ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు, సో బెంగళూరులో పిఎంసి కన్నడ ఆఫీస్ నుంచి స్టార్ట్ చేశారు పైమా కర్ణాటక అని. సో దాని ద్వారా పైమా కర్ణాటక అనేది కూడా స్టార్ట్ అయింది. సో ఎందుకు పైమా ఇంపార్టెంట్ అంటే ప్రతి ఒక్క యంగ్స్టర్ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. బికాస్ చాలా యంగ్స్టర్స్ చాలా మిస్గైడ్ అవుతున్నారు. అంటే ఈ వయసులో నేను ఎందుకు ధ్యానం చేయాలి, నేను ఇంకా యంగ్గా ఉన్నాను కదా, వయసు అయిన వాళ్ళే కదా ధ్యానం చేయాలి అని చాలా మిస్కన్సెప్షన్ ఆర్ చాలా అజంప్షన్స్ పెట్టుకొని చాలా ఊహల్లో బతికేస్తున్నారు. బట్ ధ్యానం అనేది ఎంత ఎంగేజ్లో స్టార్ట్ చేస్తారో అంత మీ జీవితం అంత అద్భుతంగా ఉంటుంది. దీనికి నా లైఫే ఒక ఎగ్జాంపుల్ నాకు. అండ్ నేను ఎంతో యంగ్స్టర్స్ లైఫ్ కూడా చూశాను. యంగ్ ఏజ్ నుంచి స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్లో చాలా క్లారిటీ వచ్చింది. సో అందుకే పైమా జాయిన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. పైమా స్పెసిఫిక్గా యంగ్స్టర్స్ కోసం డెడికేట్ అయింది. ఇక్కడ మీకు కరెక్ట్ గైడెన్స్ ఉంది. అండ్ ఎప్పుడు మీకు పైమాలో జాయిన్ అవుతారో మీకు మీరే దేవుళ్ళు, అప్పో దీపో భవ అంటే మీ లైఫ్ని మీరే క్రియేట్ చేసుకుంటారు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో దీని ద్వారా మీ లైఫ్లో ఏదైతే గోల్స్ అనుకున్నారో అచీవ్ చేయాలని, దానికి ధ్యానం అనేది మీరు యాడ్ చేసుకుంటే మీరు అచీవ్ చేయలేని గోల్ అంటూ ఏదీ లేదు. సో దీని పరంగా పైమా మీకు 100% అన్ని రకాలుగా ఇన్ఫర్మేషన్ కానీ, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడం కానీ, రైట్ బుక్స్ సజెస్ట్ చేయడం కానీ, మీకు గైడ్ చేయడంలో కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దానివల్ల ప్రతి ఒక్క యంగ్స్టర్ పైమాకి జాయిన్ అవ్వాలి. అండ్ పైమా అంటే జస్ట్ మెడిటేషన్ ఒక్కటే కాదు, మెడిటేషన్తో పాటు అన్ని రకాల ఎంజాయ్మెంట్, మనకు ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ కూడా ఉంది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో. సో లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలి అండ్ ఏదొచ్చినా ఎలా స్టేబుల్గా ఉండాలి అనే చాలా విషయాలు ఎంతో పైమాలో ఉండే అన్ని యంగ్స్టర్స్ నుంచి మేము నేర్చుకోవచ్చు. అండ్ పైమాలో ఎన్నో సెషన్స్ జరుగుతుంటాయి, ఎన్నో యాక్టివిటీస్ జరుగుతుంటాయి. దాంట్లో అంతా పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు నిజంగా లైఫ్లో ఎంజాయ్మెంట్ అంటే ఏంటి అనేది చాలా క్లారిటీ వస్తుంది. బికాస్ ఈ కరెంట్ సిచ్యువేషన్లో యంగ్స్టర్స్ ఎంజాయ్మెంట్ అంటే వేరే రకంగా తీసుకుంటున్నారు. బట్ రియల్ ఎంజాయ్మెంట్ ఏంటంటే ప్రతి క్షణం మీతో మీరు జీవించడమే రియల్ ఎంజాయ్మెంట్ అనేది. సో
ఆ క్లారిటీ మీకు ధ్యానం చేయడం వల్ల, ఒక పైమాలో ఉండే యంగ్స్టర్స్తో జాయిన్ అయ్యి గ్రూప్గా ఎన్నో యాక్టివిటీస్ చేయడం వల్ల మీ లైఫ్ చాలా అద్భుతంగా మారుతుంది. సో అందుకే ప్రతి ఒక్కరూ పైమాలో జాయిన్ అయ్యి మెడిటేషన్ చేస్తూ శాకాహారులుగా మారి మీ జీవితాన్ని అద్భుతంగా జీవించాలి అని నా అనుభవంతో పాటు అందరికీ పైమాలో జాయిన్ అవ్వమని నేను ఇన్వైట్ చేస్తూ, ఫ్రెండ్స్, ఐ యామ్ పైమా, వీఆర్ పైమా, లెట్స్ జాయిన్ పైమా. సో అందరూ పైమా జాయిన్ అవ్వండి అండ్ మీ లైఫ్ని సెలబ్రేట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీను, మాది చింతలగ్రహారం. నేను చేసే బిజినెస్ హోటల్ అన్నమాట. నాన్నగారు నా 17 సంవత్సరాల వయసులో చనిపోవడం వల్ల హోటల్ నేనే మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు దాకా నేను ఏంటంటే హ్యాపీగా నా లైఫ్ని ఎంజాయ్ చేసేవాడిని. చదువు అయితే లేదు, చిన్నప్పటి నుంచి అబ్బకపోవడం వల్ల, చదువు లేకపోవడం వల్ల ఫ్రీ బోర్డ్ అనమాట. హ్యాపీగా ఆరామ్స్గా తిరిగేవాడిని. అయితే అలాంటి టైంలో వీధిలో పిరమిడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ కన్స్ట్రక్షన్ అయితే తన దగ్గరికి వెళ్ళి, గోవింద మాస్టర్ పేరు సేతు గోవింద్ అంటారు తనని, తన దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట. మాయా, నేను ఎన్వి మానేలు అనుకుంటున్నాను, లోపల నుంచి వచ్చిందనమాట. నేను ఎన్వి మానేలు అనుకుంటున్నాను అని చెప్పనమాట. ఎన్వి మానేయడం అనేది ఒక అద్భుతం, ఎన్వి మానేసి మెడిటేషన్ చేస్తే ఇంకా చాలా అద్భుతం తను చెప్పడం జరిగింది. వెంటనే పిరమిడ్లోకి వెళ్ళి 1/2 అవర్ మెడిటేషన్ చేశాను. 1/2 అవర్లో హెడ్ ఎంత కూల్గా అయిందంటే ఫ్రిడ్జ్లో పెట్టినట్టు, ఇంకా అది మాటలో వర్ణించలేనమాట. అంత కూల్గా అయింది, అంత ప్రశాంతంగా అయిపోయింది అనమాట ఒక్కసారి హెడ్. తనతో చెప్పాను, మెడిటేషన్ చాలా బాగుంది మాయా, చాలా ఒక్కసారిగా హెడ్ కూల్ అయిపోయింది అని చెప్పాను. అంటే ఓకే అని చెప్పి తను చెప్పగానే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఇంటికి వెళ్ళిపోతే నేను ఎన్వి తిన్నాను అని నిర్ణయం తీసుకున్నాను. నువ్వు తింటే హ్యాపీగా తిను, నేనైతే ఇక్కడి నుంచి తిన్నావు అంటే గింట్లో ఏ కూరలు లేవు, అయితే పెరుగు తెచ్చి అన్నం పెట్టాలి, లేకపోతే గంజేసి నీకు అన్నం పెట్టాలంటే నువ్వు ఏది పెట్టినా పెట్టకపోయినా పర్లేదు, నేను నిర్ణయం తీసుకుంటాను అని నిర్ణయం తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఎంతో స్ట్రాంగ్గా ఇంకా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా అక్కడి నుంచి జర్నీ, అలా స్పిరిచువల్ జర్నీ నాకు స్టార్ట్ అయింది. నేను రోజు మెడిటేషన్ చేయడం, మెడిటేషన్ గురించి ప్రచారం చేయడం, అలా హ్యాపీగా సాగుతుందన్నమాట. అలాంటి టైంలో ఇంకా శాకాహార ర్యాలీలు చేయడం, అలా ముందుకెళ్ళిపోతున్న జర్నీలో ఒక్కసారిగా మళ్ళీ ప్రాపంచం వైపు, డబ్బు వైపు అలా మాయలోకి వెళ్ళిపోవడం జరిగిందనమాట. అంటే మెడిటేషన్ తక్కువ చేయడం, మళ్ళీ అవగాహన లోపం వచ్చిందనమాట. అలాంటి టైంలో వేణుని పరిచయం అనమాట. పైమ నుంచి వేణుని పరిచయం అయ్యాడు. అప్పుడు దాకా నా స్పిరిచువల్ జర్నీ వేరు. వేణన్న పరిచయం జరిగిన తర్వాత పూర్తిగా ఇంకా స్పిరిచువల్ అనే దానికి, పూర్తిగా సత్యం అనే దానికి మాత్రమే స్పిరిచువల్ జర్నీ అని అన్న ఎక్కువ చెప్పాడు అనమాట. అన్నతో సజ్జన సాంగత్యం చేసినప్పుడు ఎలా ఉండేదంటే, పత్రి సార్ ఏదైతే సజ్జన సాంగత్యం, నిజమైన సజ్జన సాంగత్యం చెప్తారు కదా, ఆ సజ్జన సాంగత్యం బాగా అన్ని దగ్గర బాగా ఎంత జ్ఞానం ఉండేదంటే, జ్ఞానంతో బాగా బరువెక్కిన అన్న వేణన్న. ఆ వేణన్నతో పైమలోకి వెళ్ళడం, పైమ యాక్టివిటీస్లో ఎంటర్ అవ్వడం. వేణన పరిచయం ఎలా ఉండేదంటే, అప్పుడు దాకా మెడిటేషను నా అవగాహన వేరు, ఏదో మెడిటేషన్ చేస్తున్నాం కూల్గా అని వేరు. ఎందుకు అంటే వేణన పరిచయం ముందు మెడిటేషన్ అనే దాన్ని ఎలా యూజ్ చేసుకున్నానంటే, మెడిటేషన్ చేయడం వల్ల బిజినెస్ బాగా చేయగలుగుతున్నాను అనమాట. ఇంతకుముందు బాగా స్ట్రెస్గా ఫీల్ అయ్యాన్ని. మెడిటేషన్ చేసిన తర్వాత బిజినెస్ అని చాలా ఈజీ అయిపోయింది అనమాట. ఎందుకంటే మెడిటేషన్ చేయడం వల్ల చాలా కూల్గా ఉండేవాడిని. ఆ కోపం అనేది లేకుండా బిజినెస్ అనేది ఈజీగా హ్యాండిల్ చేసేవాడు అనమాట. బిఎస్ఎఫ్ నుంచి ఒక అద్భుతమైన వింగ్ పైమా. పైమా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, శాకాహారం గురించి, పిరమిడ్ మెడిటేషన్ గురించి, ధ్యానం గురించి యువతకి పరిచయం చేసి, యువతని పైమాలో జాయిన్ చేసి, యువతని ఒక బుద్ధులుగా తీర్చిదిద్దేదే పైమా. పైమాలో ఎందుకు జాయిన్ అవ్వాలి అని చాలామందికి ఉండొచ్చు. సపోజ్ నన్నే తీసుకోవచ్చు. చిన్నప్పటి నుంచి నాకు చదువు లేకపోయినా, అవగాహన లేకపోయినా, పైమాలోకి వచ్చాక నాకు ఎంత అవగాహన. నిజంగా ధ్యానం అనేది పైమాలోకి రాకముందు నా అవగాహన వేరే, ఈ పైమాలోకి వచ్చాక నా అవగాహన వేరే. ఎంత అంటే ధ్యానం అనేది మనం బిజినెస్ల గురించి, మన ఒంట్లో ప్రాబ్లమ్స్ గురించి, మన సమస్యల గురించి చేయడం అనుకునే ధ్యానం అనుకున్నాను అనమాట. నాకు పైమాలోకి వచ్చాక ధ్యానం నిజంగా ఎందుకు చెయ్యాలి అని వేణన ద్వారా అర్థమైంది. ధ్యానం ఎందుకు చేయాలంటే ధ్యానం గురించే చెయ్యాలి అని బాగా క్లారిటీ ఇచ్చాడు అనమాట వేణన్న. నిజంగా సత్యం గురించే మనం ధ్యానం చేయాలి. పెళ్ళి గురించి కానీ, పిల్లల గురించి కానీ, లేకపోతే చదువు గురించి కానీ చేసేది ధ్యానం కాదు. లోక కళ్యాణం గురించి,
నిజంగా లోక కళ్యాణం గురించి మనం సోల్జర్స్లా వర్క్ చేయాలి. సోల్జర్స్లా వర్క్ చేయాలంటే పిల్లలందరూ మెడిటేషన్ చేసే పిల్లలందరూ కూడా ఈ యొక్క పైమాలో జాయిన్ అయ్యి ఒకళ్ళొకళ్ళు సజ్జన సాంగత్యం చేసుకొని లోక కళ్యాణం అంటే ఏదో తెలుసుకోవాలన్నమాట. లోక కళ్యాణం అంటే ఏంటి? ఇప్పుడు దాకా మన చదువులు, మన మనీ గురించి, మన ఫ్యామిలీ గురించి మాత్రమే మనం పట్టించుకుంటాం అనమాట. లోక కళ్యాణం ఒకటి ఉంది అని కూడా మన అవగాహన కల్పించిందే పైమా. పైమాలో జాయిన్ అవ్వండి, అందరూ మెడిటేషన్ చేయండి, లోక కళ్యాణం గురించి అందరం కలిపి వర్క్ చేద్దాం అద్భుతంగా. థ్యాంక్ యూ. ఇట్ వాజ్ బ్యూటిఫుల్ షేరింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, పైమా అనేది అటు కర్ణాటక, ఇటు మహారాష్ట్ర, ఒరిస్సా, ఢిల్లీ ఒక విధంగా పైమా దూసుకు వెళ్తుంది. ఈరోజు పైమా కళాంజలిలో ఒక సరికొత్త కళని ప్రదర్శించబోతున్నాం. సముద్రంలో నీరు ఎంత ఉంటుందో ఇసుక కూడా అంతే ఉంటుంది. అయితే ఈ ఇసుక దేనికి ఉపయోగిస్తాము? అయితే ఇల్లులు కట్టడానికి, లేదంటే పిరమిడ్లు కట్టడానికి. కానీ ఇసుక ద్వారా కూడా ఒక కళని ప్రదర్శించబోతున్నారు ఈరోజు పైమా మాస్టర్. పైమా మీకోసం ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న ఈ ప్రదర్శనను చూపించడానికి మేము రెడీగా ఉన్నాం. వీక్షించడానికి మీరు రెడీగా ఉన్నారా? సో లెట్స్ వెల్కమ్ కాంత్రిసా ఫ్రమ్ హైదరాబాద్.
पतित पावन हे दादा। వావ్! నిజంగా పత్రిసని చూసినట్టుగానే ఉంది. ఎంత చక్కగా ఇసుకతో ఇంత గొప్ప ఆర్ట్ వేయడం అనేది చిన్న విషయం కాదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, పైమాలో ఎంతో మంది కళాకారులు ఉన్నారు. వాళ్ళందరి టాలెంట్స్ బయటికి తీసుకురావడమే పైమా ఒక బాధ్యత. సో పైమా కళాంజలిలో మీరు కూడా భాగస్వాములు అవుదాం అనుకుంటున్నారా? సో ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి 9666488588. మళ్ళీ చెప్తాను 9666488588. మీ యొక్క ఏ కళనైనా ప్రదర్శించడానికి పైమా అనేది ఒక ప్లాట్ఫామ్గా నిలుస్తుంది.